అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామణి. ఈరోజు కంటెంట్ మాట్లాడే ముందు మీకు ఒక చిన్న విన్నపం. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తీసుకువస్తాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం యు ఆర్ నాట్ టూ మచ్. మనలో చాలామంది లైఫ్లో ఎప్పుడో ఒకసారైనా ఈ మాట వింటాం. నువ్వు చాలా ఎమోషనల్, చాలా కేరింగ్, చాలా సెన్సిటివ్, చాలా ఎక్స్పెక్ట్ చేస్తావు. అప్పుడు మనం నెమ్మదిగా మనల్ని మనమే తగ్గించుకోవడం మొదలు పెడతాం. తక్కువ మాట్లాడడం, తక్కువ ప్రేమ చూపిస్తాం, మన ఫీలింగ్స్ని మనసులోనే దాచేస్తాం. కానీ ఈరోజు నేను మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. డీప్గా ఫీల్ అవ్వడం వీక్నెస్ కాదు. ఎక్కువగా కేర్ చేయడం తప్పు కాదు. మనస్ఫూర్తిగా ప్రేమించడం కూడా బర్డెన్ కాదు. ఇఫ్ నోబడీ టోల్డ్ యూ దిస్ రీసెంట్లీ, లిసన్ కేర్ఫుల్లీ. యు ఆర్ నాట్ టూ మచ్. యు ఆర్ జస్ట్ సమ్వన్ విత్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. ఒక చిన్న స్టోరీ మీకోసం. లైట్గా ఫీల్ అవుతారు. ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు మీరా. ఆమె చాలా ఎమోషనల్. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే హెల్ప్ చేసేది. ఎవరైనా మాట్లాడాలంటే ఎన్ని గంటలైనా వినేది. ఎవరైనా దూరం అవుతారేమో అని ఎక్కువ కేర్ చూపించేది. కానీ ఒకరోజు ఆమెకి చాలా క్లోజ్ అయిన వ్యక్తి ఇలా అన్నాడు, నువ్వు టూ ఎమోషనల్, టూ కేరింగ్, టూ సెన్సిటివ్. ఆ మాట ఆమె మనసులో గుచ్చుకుంది. ఆ రోజు నుంచి ఆమె తన్ని తాను మార్చుకోవడం మొదలుపెట్టింది. తక్కువ మాట్లాడింది, ఫీలింగ్స్ దాచుకుంది, కేర్ చూపించడం తగ్గించింది. కానీ ఆశ్చర్యంగా ఆమె సైలెంట్ అయ్యాక కూడా ప్రపంచం మారలేదు. అప్పుడు ఆమెకి ఒక విషయం అర్థమైంది. నేను టూ మచ్ కాదు, నేను రాంగ్ ప్లేస్లో నా ఎఫర్ట్ పెట్టాను అంతే. ప్రతి ఒక్కరికి డీప్ ఫీలింగ్స్ అర్థం కావు. కొంతమందికి లవ్ కూడా టూ మచ్ లాగా కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, సన్లైట్ టూ మచ్ అనిపిస్తే కళ్ళద్దాలు పెట్టుకుంటారు, అంతేగాని సూర్యుడిని తప్పు పట్టరుగా. అలాగే మీ కైండ్నెస్, మీ కేర్, మీ ఇమోషన్స్, వాటిని హ్యాండిల్ చేయలేని వాళ్ళ వల్ల మీరు టూ మచ్ అవ్వరు. యు ఆర్ నాట్ టూ మచ్. యు ఆర్ జస్ట్ డీప్లీ హ్యూమన్. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.